కట్టగలడు. మనమేమి ఇటుకలు మొయ్యలేం, మనమేమి ఆ సెంటరింగ్ వేయలేం. అది మనం చేస్తే మన శరీరం గట్టిగానే ఉంటదంటావా? నువ్వు చేసి చూడు, ఒక కిల్లు గట్టి చూడు, నీ శరీరం ఎట్టుంటదో. వాళ్ళు అదంతా చేస్తున్నారు. వాళ్ళకి ఇస్తున్నది సంక్షేమం అనే కంటే కూడా కాంపెన్సేషన్ ఇస్తున్నాం మనం. వాళ్ళ శరీరాన్ని నష్టపరుచుకుంటున్నందుకు, భవిష్యత్తుని వాళ్ళు నాశనం చేసుకుంటున్నందుకు మనం ఇస్తున్న పరిహారం అది. అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు సంక్షేమాన్ని ఏదో ఫ్రీగా దోచిపెడుతున్నారు, అక్కడ ఎవ్వడు కూర్చుని ఇంకోటి బద్దకస్తులు అయిపోతారంటారు. ఎవ్వడు బద్దకస్తుడు ఏం సార్? ఇప్పుడు మనం పొద్దు నుంచి రాత్రి దాకా పని చేస్తే నాకు ఒక్కోసారి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, కానీ మనం ఇక్కడ బతకాల నలుగురు అనే లెక్క వస్తుంది. వాళ్ళకి ఒక రోజు అయితే గీతే భార్యో భర్త ఒక పూట ఓపిక లేక ఆగితే దాన్ని బద్దకమని ఎందుకు అంటావు? నువ్వు చేయగలవా కంటిన్యూగా పనులు? ఎందుకు మాట్లాడతావు అట్లాగే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మొన్న ఒక టర్న్ తీసుకున్నారు, సంక్షేమ నవరత్నాలు ఎంతకు మించి చేయలేమని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఓకే, అది ప్రజలకు నచ్చలేదేమో, పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు పరిస్థితులను బట్టి మళ్ళీ కొత్త నిర్ణయం తీసుకోవాలా, పాత పాట పాడితే నాకు తెలిసి రేపు ఎలక్షన్స్ పాదయాత్ర వచ్చే ఏడాది నుంచి అయిపోతుంది. పాదయాత్రలో కొత్త హామీలు ఏమి ఇవ్వాలన్నది అక్కడ ప్రజలతో ఆలోచన, లేదా ముందుగానే ప్రిపేర్ చేసి పాదయాత్రలు నవరత్నాలు అలాగే ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే కాంటెస్ట్ లో వెళ్తారా? అంతే అదే వెళ్తారేమో. రైట్, చూద్దాం. మొత్తానికి ఇప్పుడు